హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. అంటే బెంగళూరు నుంచి అయితే ఒంగోలుకి అయితే వెళ్తున్నాము అత్త వాళ్ళ ఇంటికి. మార్నింగ్ 5 o'clock అయితే లేచి క్యాబ్ అయితే బుక్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే ట్రైన్కి అయితే వెళ్తున్నాము. మాకైతే ఇదే ఫస్ట్ టైం బెంగళూరు నుంచి ఒంగోలుకి ఇలా ట్రైన్కి వెళ్ళడం. ముందు ఒకసారి నేను 7th month ఉన్నప్పుడు టికెట్ బుక్ అయింది, కానీ అప్పుడైతే 1 hour ముందైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ట్రాఫిక్ ఎలా ఉండిద్దో చెప్పలేమని, అయినా కూడా ఆ రోజు మిస్ అయిపోయాం ట్రైన్ అయితే. ఫస్ట్ టైం 1 hour ముందు వెళ్ళినా కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజైతే. అందుకని ఇప్పుడైతే 2 hours ముందే అయితే వెళ్ళిపోయాము. ఇంకా స్టేషన్కి అయితే 1/2 hour ముందే వెళ్ళిపోయాము. వెళ్ళాము, మిస్ అవ్వలేదు కదా అనుకున్నాము. ఇంకా 1/2 hour ఆ స్టేషన్లోనే కూర్చొని కాసేపు తర్వాత అయితే మా ట్రైన్ అయితే ఇక్కడే స్టార్టింగ్ నుంచే కాబట్టి చాలాసేపు అయితే ఆపునుంది. ఇంకా ట్రైన్ ఎక్కేసి అయితే మా సీట్ నెంబర్స్ అయితే చూసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఒక్కొక్క బెడ్కి అయితే 2 bedsheets ఇంకా పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే మార్నింగే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంట్లో. ఇంకా వచ్చేటప్పుడే స్టేషన్లోనే దగ్గరలోనే టిఫిన్ అయితే తీసుకున్నాము. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే పాపకైతే ముందైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా మేము కూడా తినేసాము. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకున్న బస్సులోనే వెళ్ళే వాళ్ళం. నైట్ టైం కదా, ఇంకా పాపతో కూడా ఏమి ఇబ్బంది వచ్చేది కాదు. నైట్ పడుకునేది, ఇంకా మార్నింగ్ వచ్చేలోపు ఇల్లు అయితే వచ్చేసేది. ఇప్పుడైతే ఫస్ట్ టైం కదా, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎలా ఉండిద్దో ఒకే చోట అనుకున్నాం, కానీ పర్లేదు, బాగానే ఆడుకుంది. అలా బయట చూస్తూ ఇంకా పక్కన కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి బాగానే ఆడుకుంది. ఏమి ఇబ్బంది అయితే పెట్టలేదు. కానీ నిద్రపోయేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అయ్యింది, ఏడుస్తూ ఉన్నింది. నిద్రపోలేదు, కానీ నాకైతే కొంచెం కష్టమైంది. ఇంట్లో అయితే ఉయ్యాల్లో వేస్తే నిద్రపోయేది. ఉయ్యాల అలవాటు ఉంది కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది. ఇంకా పాప నిద్రపోయినప్పుడే మేము కూడా కాసేపు అయితే నిద్రపోయాము. నేనైతే స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే బయట నుంచే తెచ్చుకున్నాను. ట్రైన్ నుంచి అయితే ఏం తీసుకోలేదు. చూస్తుంటాం కదా చాలా వీడియోస్లో, నిజమో కాదో తెలియదు, కానీ నేనైతే బయట నుంచే తెచ్చుకున్నాను మొత్తం. ఇంకా తిరుపతి అయితే వచ్చేసింది. నేనైతే జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా తిరుపతి వస్తే లేచి ఆ కొండను అయితే చూస్తాను. అది కూడా ఇది మార్నింగ్ కదా, ఇంకా ఖచ్చితంగా చూడాల్సిందే. చూశాను కూడా. మేమైతే లంచ్ అయితే తిరుపతిలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. పాపకి పెరుగన్నం, ఇంకా మాకైతే ఎగ్ రైస్. ఇంకా స్టేషన్ రాగానే ఆర్డర్ అయితే వచ్చి ఇచ్చేశాడు. మాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అలా ట్రైన్లో అలా తినడం. పాప కూడా బాగానే తినింది పెరుగన్నం. టేస్ట్ అయితే బాగుంది. ట్రైన్లో అయితే కంటిన్యూస్గా తెస్తూనే ఉన్నారు ఫుడ్. లంచ్ టైం అయిపోయింది కాబట్టి. మీకు తెలిసిందే కదా, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. ఇంకా అలా అయితే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా ఒంగోలు స్టేషన్. నేనైతే ఒంగోలు స్టేషన్కి ఇదే ఫస్ట్ టైం రావడం అనుకున్నాను. ఒంగోలుకు రాగానే టైం అయితే 7 o'clock అయింది. ఇంకా స్టేషన్ నుంచి బయటికి రాగానే అయితే ఆటో అయితే ఎక్కాము. ఇంకా ఒంగోలు నుంచి మా ఊరికి అయితే ఇంకా 1/2 hour బస్సులో వెళ్తే, ఇంకా బస్సుకి వెళ్దామని అయితే ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళాము, బస్ స్టేషన్కి. మేము ఇప్పుడైతే కొత్తపట్నం బస్సు అయితే ఎక్కాలి. మేము వెళ్ళిన 10 నిమిషాల ముందే బస్సు అయితే వెళ్ళిపోయింది అన్నారు. ఇంకో బస్సు రావడానికి అయితే లేట్ అయ్యిద్ది అన్నారు. ఇంకైతే మేమైతే ఆటో అయితే ఎక్కేసాము. అప్పటికి చాలా చీకటి అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.